Good morning, all of you. My name is B. Narayan Rao, lecturer in economics, Government Degree College, Mayilavaram. Today we will discuss about classification of debt. రుణ వర్గీకరణ. రుణ వర్గీకరణ అనేటప్పుడు ఫస్ట్ రుణం అంటే ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా రుణం అంటే అప్పు. వ్యక్తులు అప్పు చేస్తే దాన్ని ప్రైవేట్ రుణం అంటాం. అలా కాకుండా ప్రభుత్వం కానీ అప్పు చేస్తే దాన్ని ప్రభుత్వ రుణము అంటాం. అంటే ప్రభుత్వం తీసుకుని అనేక రకాలైన రుణాలను, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ చేసే రుణాలన్నింటినీ ప్రభుత్వ రుణంగా చెప్పవచ్చు. అంటే ప్రభుత్వం సాధారణంగా చూసుకున్నట్లయితే 19వ దశాబ్దానికి పూర్వం ప్రభుత్వ విధులు చాలా పరిమితంగా ఉండేవి. అంటే ఓన్లీ దేశ రక్షణ, శాంతి భద్రతలు వీటికి మాత్రమే ప్రభుత్వం ఏం చేసేది. కాబట్టి ప్రభుత్వం ఆదాయం కూడా పరిమితంగా ఉంటే సరిపోయేది. కానీ ఆధునిక రాజ్యాలు ప్రజాస్వామ్య రాజ్యాలుగా ఏర్పడడం, సంక్షేమం లేదా శ్రేయోరాజ్య స్థాపన అనేది ప్రధానమైనటువంటి విధిగా ఈరోజు ప్రభుత్వాలు భావించడం వలన ప్రభుత్వ వ్యయం అనేది బాగా పెరిగింది. అందువలన ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా దాదాపుగా లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం వలన ప్రభుత్వం తనకు వచ్చేటటువంటి ఆదాయం కన్నా తను చేయవలసినటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందుచే వ్యయం ఏమో ఆదాయాన్ని మించి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా రుణాలని చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి రుణాలను ప్రధానంగా మనం ఈ క్రింది విధంగా వర్గీకరించుకోవచ్చు. వాటిని మనం రుణ వర్గీకరణ అని కూడా అంటాం. సో రుణ వర్గీకరణలో మొదటిది స్వచ్ఛంద రుణం, అలాగే నిర్బంధ రుణం. స్వచ్ఛంద రుణం అంటే వాలంటరీ డెబ్ట్, అలాగే నిర్బంధ రుణం అంటే కంపల్సరీ డెబ్ట్. సో నిర్బంధము అంటే బలవంతం, స్వచ్ఛంద అంటే మనసు పూర్తిగా బుద్ధిపూర్వకంగా ఇష్ట ప్రకారంగా ఎవరైతే ప్రజలు ఉంటారో, లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఉంటాయో, లేకపోతే ఇతర ద్రవ్య సంస్థలు ఉంటాయో, ఈ సంస్థల నుంచి ప్రభుత్వం స్వచ్ఛందంగా రుణాన్ని తీసుకున్నట్లయితే, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రుణం చెల్లించినట్లయితే దాన్నే స్వచ్ఛంద రుణం అంటాం. ఈ స్వచ్ఛంద రుణం ఎటువంటి బలవంతంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం అనేది ఉండదు. అదేవిధంగా ప్రజల్ని ప్రభుత్వం బలవంతంగా చట్టాల ద్వారా కంపల్సరిగా రుణం ఇవ్వమని నిర్బంధిస్తే అటువంటి రుణాలనే నిర్బంధ రుణాలు అంటాం. అంటే ప్రభుత్వాలు ప్రధానంగా బ్యాంకుల్ని మీటింగ్లు ఏర్పాటు చేసి మీరు ఇంత పర్సంటేజ్ రుణాలు ప్రభుత్వానికి ఇవ్వాలి, అలాగే లేకపోతే ప్రభుత్వం ఏమో లోటు బడ్జెట్ విధానంలో ఉంది కాబట్టి సమస్యలు వస్తాయి అనేటటువంటి అనేక విధాల కారణాలు చెప్తూ ద్రవ్య సంస్థల నుంచి ప్రభుత్వం రుణాలని బలవంతంగా కానీ తీసుకున్నట్లయితే దాన్ని నిర్బంధ రుణం అంట. సో ఈ వర్గీకరణ చూసుకున్నట్లయితే ఇష్టపరంగా ఇచ్చేటటువంటి రుణాలనేమో స్వచ్ఛంద రుణాలని, బలవంతంగా కానీ ప్రభుత్వం తీసుకున్నట్లయితే అటువంటి రుణాలనేమో నిర్బంధ రుణాలని అంటాం. రెండోది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం, ప్రొడక్టివ్ డెప్ట్, అలాగే అన్ప్రొడక్టివ్ డెప్ట్. అంటే ప్రభుత్వం చేసేటటువంటి రుణాలను తిరిగి ఆదాయం పొందేటటువంటి కార్యకలాపాలపై వినియోగిస్తే వాటిని ఉత్పాదక రుణాలు అంటాం. అంటే ప్రభుత్వం స్వదేశంలో కానీ, విదేశంలో కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, ద్రవ్య సంస్థల దగ్గర నుంచి కానీ రుణాలు చేసేటప్పుడు ఆ రుణాలని వ్యయం చేసి, ఆ వ్యయం వలన ఉత్పత్తి సృష్టి జరిగి, ఆ ఉత్పత్తి నుంచి ఆదాయాలు వచ్చి, ఆ ఆదాయాల ద్వారా లాభాలను ఆర్జించి, ఆ లాభాల ద్వారా తిరిగి రుణాలను చెల్లించుకోగలిగేటటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అటువంటి రుణాలనే ఉత్పాదక రుణాలు అంటాం. అంటే ప్రధానంగా కమర్షియల్ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అటువంటి రుణాలను ప్రధానంగా మనం ఉత్పాదక రుణం అంటాం. అలా కాకుండా ప్రభుత్వం చేసేటటువంటి పెట్టుబడుల వలన లేదా వ్యయం వలన తెచ్చేటటువంటి రుణాల వలన లాభం కానీ ఉత్పత్తి కానీ ఉండదు. ప్రజల యొక్క సంక్షేమం కొరకు, ప్రజా ప్రయోజనం కోసం
అటువంటి రుణాలను కానీ తెచ్చి వ్యయం చేస్తే తెచ్చేటటువంటి రుణాలనే మనం అనుత్పాదక రుణాలు అంటాము. అంటే ప్రయోజనం ఉంటుంది కానీ ఎటువంటి లాభాలు కానీ ఆదాయం కానీ రాదు. అటువంటి వాటిని మనం అనుత్పాదక రుణాలు అంటాం. దీనికి ఎగ్జాంపుల్ మనం దేశ రక్షణ కోసం కానీ, కరువు నివారణ, ప్రజారోగ్య పథకాలు, సబ్సిడీలు ఇవ్వడము, గ్రాంట్లు ఇవ్వడము, ఇటువంటివన్నీ చేసినప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ ఉత్పత్తి ఏమీ జరగదు. కాబట్టి వీటినే అనుత్పాదక రుణాలు అంటాం. ఉత్పాదక రుణాలంటే దానివల్ల లాభాలు వస్తాయి. అనుత్పాదక రుణాలంటే లాభాలు ఉండవు, ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా. నెక్స్ట్ మూడో రకం ఏంటంటే నిధీకృత రుణం, నిధీకృతం కాని రుణం. నిధీకృత రుణం దాన్నే ఫండెడ్ అంటాము, నిధీకృతం కాని దాన్నేమో అన్ఫండెడ్ అంటాం. అంటే రుణ చెల్లింపు దీర్ఘకాలానికి చెందినదైతే వాటిని నిధీకృత రుణాలు అంటాం. అంటే దీర్ఘకాలిక రుణాలు ప్రధానంగా అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కాల పరిమితి కలిగినటువంటి రుణాలని నిధీకృత రుణాలు అంటామండి. అంటే ఈ రుణాలను తీసుకొచ్చిన తర్వాత చాలా కాలం వరకు మనం వాటిని కానీ వాటిపై వడ్డీని కానీ తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. ఒక సర్టెన్ టైం, ఒక 20 నుంచి 30 సంవత్సరాలు దాటితే అటువంటి రుణాలను నిధీకృత రుణాలు అంటాం. అంటే ప్రధానంగా భారీ ప్రాజెక్టులు నిర్మించడానికి, భారీ పరిశ్రమలను స్థాపించుకోవడానికి, నీటిపారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవడానికి, లేదా ఈ హైవేస్ నిర్మించుకోవడానికి, ఇటువంటి వాటికి ప్రభుత్వం చేసేటటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని నిధీకృత రుణం అంటాం. నిధీకృతం కాని రుణం అంటే ఇది స్వల్పకాలిక రుణంగా మనం చెప్తామండి. స్వల్పకాలిక రుణం అంటే సాధారణంగా వీటి పరిమితి 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి రుణాలు తిరిగి సంవత్సరం లోపల తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం ఉంటే అటువంటి రుణాలనే ప్రభుత్వం తీసుకునేటటువంటి రుణాలను స్వల్పకాలిక రుణాలు లేదా ఫ్లోటింగ్ డెట్స్ అని చెప్పుకోవచ్చండి. ఫ్లోటింగ్ డెట్స్. సో ఈ కాల పరిమితి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇంతకుముందు 1 సంవత్సరం ఉంటుంది. అంటే ఇటువంటివి ప్రధానంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్లుగా చెప్పవచ్చు ఈ నిధీకృతం కాని రుణాలకి. సో ఈ విధంగా దీర్ఘకాలిక రుణాలనేమో నిధీకృత రుణాలని, స్వల్పకాలిక రుణాలనేమో నిధీకృతం కాని రుణాలని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్లు అంటే ప్రభుత్వం బాండ్లు ఏవైతే రిలీజ్ చేస్తుంటుందో ఆ బాండ్ల ద్వారా 1 సంవత్సర కాల పరిమితికి కలిగినటువంటి రుణాలను ప్రజల దగ్గర నుంచి కానీ, బ్యాంకుల దగ్గర నుంచి కానీ వసూలు చేసుకున్నట్లయితే వాటిని మనం నిధీకృతం కాని రుణాలుగా చెప్తాం. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే ప్రధానంగా విడుదల చేసిన రుణాలు, విడుదల చేయని రుణాలు, రెడెంబుల్ డెట్స్, అలాగే ఇన్ రెడెంబుల్ డెట్స్. సో ఈ విధంగా 2 రకాలుగా మళ్ళీ రుణాలను వర్గీకరించవచ్చు. విడుదల చేసిన రుణాలు అంటే ప్రభుత్వం తీసుకునే రుణాలు ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో చెల్లించడానికి అంగీకరిస్తే అటువంటి రుణాలను విడుదల చేసిన రుణాలు అంటాం. అంటే ప్రభుత్వం విదేశాల నుంచి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ, లేదా ఈ బ్యాంకుల దగ్గర నుంచి కానీ రుణాలు తీసుకొచ్చినప్పుడు ఒప్పందం ప్రకారంగా మీకు 10 సంవత్సరాల తర్వాత, లేదా 5 సంవత్సరాల తర్వాత, లేదా 30 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించేస్తాము వడ్డీ మరియు అసలు అనేటటువంటి ఒప్పందం ప్రకారంగా కానీ రుణాలని సేకరిస్తే వాటిని విడుదల చేసిన రుణాలు అంటారు. నిర్ణీత కాలం వీటి నుంచి విముక్తి పొందవచ్చు. అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వాటి వడ్డీ అసలు తిరిగి చెల్లించేస్తాం కాబట్టి వీటి నుంచి మనం ఈ రుణాల నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విడుదల చేయని రుణాలు అంటే ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న రుణం చెల్లించబడక శాశ్వతంగా ఉంటుంది. అంటే ఒకసారి మనం రుణం తీసుకున్నామంటే ఆ రుణం మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లించవలసినటువంటి, అంటే చెల్లించడానికి ఒక నిర్ణీత కాలం అన్నది ఉండదు. దీర్ఘకాలికంగా ఆ రుణం అలాగే కొనసాగుతూ ఉంటుంది. దీన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా తీసుకున్న రుణానికి ఒప్పందం ప్రకారం వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం చేసేటటువంటి రుణం అది తిరిగి ఆ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు కానీ తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. కానీ వాటికి రుణాలు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాలు ఒప్పందం ప్రకారంగా వాటికి వడ్డీలు మాత్రం చెల్లిస్తూనే ఉండాలి. సో ఇటువంటి రుణాలనేమో ప్రభుత్వం విడుదల చేయని రుణాలుగా చెప్తా. అంటే విడుదల చేసిన రుణాలంటే ఒక ఒప్పందం ప్రకారంగా నిర్ణీత కాలం తర్వాత తిరిగి చెల్లించవలసి ఉంటుంది. విడుదల చేయని రుణాలంటే దీనికి ఒక ఒప్పందం ఉండదు. దీర్ఘకాలం పాటు ఏ ప్రభుత్వాల అధికారంలోకి వచ్చినా వాటికి వడ్డీని మాత్రం చెల్లిస్తూ ఉంటే సరిపోతుంది. అటువంటి వాటినే మనం ఇన్ రెడెంబుల్ డెట్స్ అని చెప్పవచ్చు.
నెక్స్ట్ది స్వదేశీ రుణము, విదేశీ రుణము. స్వదేశీ రుణం అంటే మనకు అందరికీ తెలుసు, ఒక దేశ సరిహద్దుల లోపల ఉండేటువంటి ప్రజల దగ్గర నుంచి కానీ, బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల నుంచి కానీ చేసేటటువంటి రుణాలను స్వదేశీ రుణాలు అంటాం. అదే విదేశీ రుణం అంటే మన దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల యొక్క ప్రభుత్వాల నుంచి కానీ, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF వంటి సంస్థల నుంచి కానీ, లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి కానీ, లేదా ఏదైతే ఆసియన్ బ్యాంక్ అని చెప్పుకుంటున్నాం ఇటువంటి బ్యాంకుల నుంచి కానీ ప్రభుత్వం కానీ రుణాలను తీసుకొని వస్తే వాటినే విదేశీ రుణము అంటాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మనం రుణాలు, ప్రభుత్వం రుణం చేసుకుంటే అది విదేశీ రుణంగా అవుతుంది. ఒకవేళ SBI కానీ ఇటువంటి బ్యాంకుల దగ్గర నుంచి, వాణిజ్య బ్యాంకుల నుంచి కానీ రుణాలు తెచ్చుకుంటే వాటిని మనం స్వదేశీ రుణం అని చెప్పుకోవచ్చు. అది స్వదేశీ రుణము, అలాగే విదేశీ రుణంగా చెప్పడం జరుగుతుందండి. ప్రభుత్వం ఇతర దేశాల నుంచి, అంతర్జాతీయ విదేశీ ద్రవ్య సంస్థల నుంచి, విదేశస్తుల నుంచి పొందేటటువంటి రుణాలనే విదేశీ రుణాలు అంటారని చెప్పడం జరుగుతుంది. ఈ రుణాలు మాత్రం ప్రధానంగా విదేశీ కరెన్సీ ద్వారా మనం తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా వివరించేటటువంటి ద్రవ్య వర్గీకరణ ఏదైతే ఉందో ఈ వర్గీకరణను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని JRX రుణాన్ని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటంటే డెట్ వెయిట్ లేదా నిరుపయోగ రుణం. డెట్ వెయిట్ అంటే ఏంటంటే నిరుపయోగం. ఇటువంటి రుణాల వలన ఎటువంటి ప్రయోజనం కానీ, ఎటువంటి ఆదాయాలు పొందడం కానీ, లాభాలు పొందడం కానీ ఉండదు. అంటే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, వేస్ట్, అంటే అనవసరమైనటువంటి రుణం. అంటే ప్రధానంగా దీన్ని మనం ఇటువంటి నిరుపయోగ రుణానికి ఎగ్జాంపుల్కి యుద్ధాల కొరకు చేసే రుణాలు. అంటే మన దేశం చైనా దేశంతో కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణంలో ఉండి మనం చాలా రుణాన్ని తీసుకొచ్చి వాటి కోసం ఖర్చు పెడుతున్నాం. సో ఆ యుద్ధం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మన యొక్క ఆదాయ వనరులు వేస్ట్ అయిపోవడం తప్ప. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ప్రయోజనాన్ని కానీ, ఆదాయాన్ని కానీ కల్పించలేని, అలాగే ఉత్పాదక శక్తిని పెంచలేని ప్రభుత్వ రుణాన్నే డెడ్ వెయిట్ లేదా నిరుపయోగ రుణం అంటాం. అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అంటే యుద్ధాల మీద చేసేటటువంటి వ్యయం కొరకు మనం చేసేటటువంటి రుణం అని చెప్పవచ్చు. రెండోది నిశ్చేష్టిత రుణం. నిశ్చేష్టిత రుణం అంటే ఇక్కడ ప్రభుత్వం చేసేటటువంటి రుణం వలన ప్రత్యక్షంగా ఆదాయం కానీ, లాభాలు కానీ రావు. కానీ ఆ ప్రభుత్వం చేసేటటువంటి రుణం వ్యయం చేస్తే ప్రజలకి ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనం కలుగుతుందంటే కొంత సాంఘిక ప్రయోజనం కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, కొన్ని ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన రుణం వలన ప్రత్యక్ష ఆదాయం కానీ, ఉత్పాదకత కానీ పెరగదు. కానీ ఈ రుణాల వల్ల వచ్చే ఆదాయం ఖర్చు చేయడం వలన సాంఘిక సంక్షేమం పెరుగుతుంది. అంటే మనం వృద్ధులకి ఇచ్చే పెన్షన్లు కానీ, లేకపోతే పేదవారికి ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువుల సరఫరా కానీ, లేకపోతే ఇంకా ఏదైతే మనకి వరదలు వంటి పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు ప్రజలకు ఇచ్చేటటువంటి గ్రాంట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనం నిశ్చేష్టిత రుణాలుగా చెప్పవచ్చు. అంటే వాటి వలన మనకి ప్రయోజనం మాత్రమే ఉంటుంది కానీ ఆదాయ సృష్టి లేదా ఆదాయము లేదా ఉత్పత్తి ఏమీ జరగదు. సో దాన్ని నిశ్చేష్టిత రుణం అంటాం. ఇంక మూడవది ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే చేష్టిత రుణం. చేష్టిత రుణం అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం రుణం చేస్తే ఆ రుణం అనేది తమంతట తామే స్వయంగా రుణాన్ని చెల్లించగలిగే ఆదాయాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది. అంటే మనం రుణం చేసి పెట్టుబడి పెట్టి వ్యయం చేస్తే ఆ వ్యయం వలన ప్రభుత్వానికి ఆదాయము లేదా లాభాలు వస్తాయి. అంటే ఒక కంపెనీల పైన కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టుల పైన కానీ ప్రభుత్వం వ్యయం చేస్తే దానికి అయ్యే వ్యయాన్ని దాని వలన పొందేటటువంటి ఉత్పత్తి లేదా లాభాల వలన తిరిగి చెల్లించుకోవచ్చు. దాన్నే నిశ్చేష్టిత రుణం అంటాం. కాబట్టి తమంతట తామే స్వయంగా రుణాన్ని చెల్లించగల ప్రాజెక్టులపై చేసే వ్యయాన్నే చేష్టిత రుణం అంటాం. సో ఈ విధంగా JRX 3 రకాలుగా రుణాన్ని వర్గీకరించడం జరిగింది. సో దాన్ని మనం డెడ్ వెయిట్ రుణం అని, నిశ్చేష్టిత రుణం అని, చేష్టిత వ్యయమని వర్గీకరించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వ వ్యయ వర్గీకరణ అనేది మనం స్థూలంగా చెప్పుకోవడం జరుగుతుందండి. కావున ఇది మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా.
నెక్స్ట్ క్లాస్లో ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.